రాజ్ సిమ్రాన్ అనే వాళ్ళని గనక పట్టుకోకపోయి ఉంటే అతిపెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్ది అయ్యేది. విజయనగరం జిల్లాకు చెందిన ఉగ్రవాద సానుభూతిపడి నిషేధిత ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు పెట్టుకుని పేలుళ్లకు కొట్టపైన సిరాజ్ ఉర్ రెహమాన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు అరెస్ట్ చేసి ఉండకపోతే పేలుళ్లకు పాల్పడి ఉండేవాడని స్పష్టమైంది. అది కూడా విజయనగరం జిల్లాలోని జనసమ్మర్ద ప్రాంతాన్ని అప్పటికే ఎంచుకున్నాడని తేలింది. తాజాగా సిరాజ్కి సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు విషయాలు సిరాజ్ తన స్నేహితుడు హైదరాబాద్కి చెందిన సమీర్తో కలిసి పన్నెండు కుట్రను స్పష్టం చేస్తున్నాయి. విజయనగరం నడిబొడ్డును పేలుళ్లకు సిద్ధమవుతున్న తరుణంలో ఉగ్ర సానుభూతిపడు సిరాజ్ ఉర్ రెహమాన్ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తాజాగా తెలిసింది. పేలుడు పదార్థాలు రాకెట్ లాంచర్ల తయారీకి అవసరమైన పీవీసీ పైప్ ముక్కలు ఇతర సామాగ్రిని శనివారమే కొనుగోలు చేసి ఐఈడి ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ తయారీకి సిద్ధమయ్యారు. ఈ సమయంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జనసమ్మర్ద ప్రాంతాల ఐఈడిని పేల్చేందుకు పన్నాగం పడినట్టు విచారణలో నిందితుడు వెల్లడించినట్టు తెలిసింది. ఇక విజయనగరంలో ఇద్దరు వ్యాపారులను పోలీసులు తాజాగా అదుపులో తీసుకున్నారు. ఉగ్ర సానుభూతి పరులు ఇచ్చిన సమాచారంతో వాళ్ళు అదుపులో తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. కనికా పరమేశ్వర్ కోలు ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారులతో పాటు మరో వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సిరాజ్తో పాటు కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇవ్వాలని నగరంలో అన్ని బ్యాంకుల అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు సిరాజ్తో పాటు కుటుంబ సభ్యులందరికీ డీసీసీబీ బ్యాంకులో అకౌంట్తో పాటు మరికొన్ని బ్యాంకుల ఖాతాలు ఉన్నాయని తెలిసింది. సిరాజ్ తండ్రి ఏఎస్ఐ మంగళవారంలో బ్యాంక్ లాకర్ని తెరిచేందుకు ప్రయత్నించారు. లాకర్ని తెరిచేందుకు మొదట యూనిఫామ్ లేకుండా వెళ్ళారు. తర్వాత పోలీసు యూనిఫామ్లో వెళ్ళి బ్యాంక్ వెళ్ళి లాకర్ తెరిచేందుకు అనుమతి కోరారు. అయితే అప్పటికే దర్యాప్తు అధికారుల ఆదేశాలు ఉండటంతో బ్యాంక్ అధికారులు అనుమతించలేదు. సిరాజ్ ఎఫ్ఐఆర్లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. ఈ నెల 16 కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో విజయనగరం పోలీసులు విజయ్ స్టేడియం సమీపంలో సిరాజ్ని అదుపులో తీసుకున్నారు. అతని దగ్గర ఓ సంచిలో పేలుడుకు ఉపయోగించే వస్తువులు, ల్యాప్టాప్, ఇతరత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇన్స్టాలో పరిచయమైన వారిని కలిసేందుకు 2024 నవంబర్ 22న ముంబైకి వెళ్ళాడు. అంతకుముందు 2024 జనవరి 26న సహబాజ్ జీషాన్లను కలవడానికి ఢిల్లీ వెళ్ళాడు. సౌదీలో ఉంటున్న బీహార్కి చెందినటువంటి అబూ తాలం అలియాస్ అబూ ముసాబ్ అనే వ్యక్తి సూచనతో తరచూ సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఐఈడి బాంబులు తయారు చేసి ముందుగా విజయనగరంలో జనసమ్మర్ద ప్రాంతంలో పేల్చేందుకు నిర్ణయించుకున్నాడని వెల్లడించాడు. అంటే విజయనగరం లాంటి ప్రశాంత ఊరిని కూడా ఉన్మాదంగా మార్చడానికి కుట్ర పన్నాడు. అన్నం పెట్టిన గడ్డకి సున్నం పెట్టాలనుకున్నాడు ఈ రాక్షసుడు.